బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. దండే విఠల్ ఎన్నిక చెల్లదని ఇటీవల హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ విఠల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జూలై నెలకు వాయిదా వేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. దండే విఠల్ ఎన్నిక చెల్లదని ఇటీవల హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ విఠల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జూలై నెలకు వాయిదా వేసింది. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఎమ్మెల్సీ దండే విఠల్ కి సంబంధించి ఎన్నికకు సంబంధించి వివాదంపై సుప్రీంకోర్టు స్టే విధించినట్టుగా తెలుస్తోంది. జూలైలో దీనికి సంబంధించి ఒక తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి వాసు. యామిని, ఆదిలాబాద్ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో దండా విఠల్ 2021లో గెలుపొందారు. ఆయనపై పోటీ చేసినటువంటి రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆయన ఎన్నికలకు సంబంధించి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశారని, అట్లాగే ఆయనకు సంబంధించి బలవంతంగా విత్డ్రాల్ చేపించారనేది ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ని విచారించిన హైకోర్టు ఆయన తరపు న్యాయవాది ఏదైతే వాదనలు వినిపించారో ఆ వాదనల్ని ఏకీభవిస్తూ దండా విఠల్ ఎన్నిక చెల్లదని చెప్పి తీర్పు ఇచ్చింది. దీనికి సవాల్ చేస్తూ దండా విఠల్ సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఆ సుప్రీంకోర్టు దీనిపైన విచారణ జరిపిన అనంతరం ఈ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని స్టే విధించింది. జులైకి తదుపరి విచారణని వాయిదా వేసింది. ఈ లోపు దండా విఠల్కు సంబంధించిన ఎన్నిక ఏదైతే హైకోర్టు చెల్లదని ఇచ్చిందో ఆయన మళ్ళీ ఎమ్మెల్సీగా కొనసాగే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో తదుపరి విచారణ అనంతరం ఆయనకు సంబంధించిన తుది తీర్పు సుప్రీంకోర్టు వెలువరించే అవకాశం ఉంది. యామిని, అంటే వాసు, ఎలాంటి వాదనలు వినిపిస్తున్నారు? ఇటు దండే విఠల్ కావచ్చు, అటువైపు ప్రత్యర్థి కావచ్చు, ఎలాంటి వాదనలు వినిపిస్తున్నారు? అంటే నెక్స్ట్ మనకి జూలైలో మరోసారి విచారణ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి వీళ్ళు ఎలాంటి వాదనలు వినిపించారు? దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే హైకోర్టులో ఏదైతే విఠల్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి రాజేశ్వర్ రెడ్డి చేసిన పిటిషన్ లో ఆ పిటిషన్ కి సంబంధించి అనేక అంశాలను హైకోర్టు దృష్టికి రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్ తీసుకొచ్చారు. అప్పుడు ఏదైతే విత్డ్రాల్ సంబంధించిన అంశం కానీ, అట్లాగే ఆయన విత్డ్రాల్ అయినట్టుగా ఏదైతే సంతకం పెట్టారో ఆ అంశం మీద ఆయన ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను అట్లాంటి చేయలేదు, తన మీద తాను బలవంతంగా విత్డ్రాల్ చేసినట్లుగా ఆయన హైకోర్టులో ఆయన తరపు అడ్వకేట్లు వాదించడం జరిగింది. అది సుదీర్ఘ విచారణ జరిగింది. అనంతరం ఇటీవల గత నెలలో దీని మీద అడ్వకేట్ వాదనలు వినిపించారు. ఆ వాదనలకు సంబంధించి ఏకీభవిస్తూ దండా విఠల్ కి ఎన్నిక చెల్లదని చెప్పి తీర్పిచ్చింది. అట్లాగే ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆ పిటిషనర్ కి 50,000 నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పి హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో దండా విఠల్ ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. పిటిషనర్ చేసిన అభియోగాలన్నింటినీ కూడా ఆయన సుప్రీంకోర్టులో ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఏదైతే ఆయన మీద వచ్చిన అభియోగాలు కానీ అభ్యంతరాలు కానీ అవన్నీ కూడా దురుద్దేశపూర్వకంగానే రాజకీయ కక్షతో చేసినట్లుగా విఠల్కి సంబంధించిన అడ్వకేట్స్ సుప్రీంకోర్టులో వాదించడం జరిగింది. ఈ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టులో ఈ విచారణపై ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో ఆ తీర్పుని నిలుపుదల చేసింది. అట్లాగే తదుపరి విచారణ జూలైలో జరుగుతుంది. అప్పుడు ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా దండా విఠల్ ఏదైతే వాదనలు ఉన్నాయో దాని మీద కానీ, అట్లాగే ఆయన ప్రత్యర్థి రాజేశ్వర్ చేసినటువంటి అభియోగాలు ఉన్నాయో దాని మీద కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఫైనల్ గా దీని మీద జూలైలో తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. యామిని, రైట్ వాసు, థ్యాంక్ యూ.